స్మోకింగ్ క్యాన్సర్కి ఎక్కువ దారి తీస్తుంది అని చెప్పి మనం బాగా వింటూ ఉంటాం కదా. అయితే డ్రింకింగ్ కన్నా కూడా స్మోకింగ్ డేంజరా? ఒక 10 రెట్లు కనీసం 10 రెట్లు. ఇది ఎందుకన్నానంటే టొబాకో ఈజ్ ద ఓన్లీ నోన్ కంప్లీట్ కార్సినోజన్. అంటే క్యాన్సర్ కారడానికి, క్యాన్సర్ మొండిగా తయారవడానికి, క్యాన్సర్ తగ్గకపోవడానికి, క్యాన్సర్ తిరిగి వెనక్కి రావడానికి ఈ నాలుగిటికి కూడా ముఖ్యమైన కారణం ఏంటి అంటే అందులో ఉన్న టొబాకో. ఈ టొబాకోలో కొన్ని వందల రకాల కెమికల్స్ ఉంటాయి, ఒకటి కాదు. ఈ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజన్స్, క్యాన్సర్ కారకాలు, కేటగిరీ 1 కార్సినోజన్స్. చిన్నవి కూడా కాదు, చాలా స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంటుంది. టొబాకో ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగ్ ఒకటే కాదు, నోట్లో పెట్టుకున్న నసీం పీల్చినప్పుడు నాజోఫారింజియల్ క్యాన్సర్స్ అంటారు. ఇలా ఎన్ని రకాల కాజ్ చేస్తుందో అన్ని రకాలుగాను. టొబాకో మరి నోటి ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా ఉండాలి కదా, మరి ప్యాంక్రియాస్, బ్లాడర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది డౌట్ ఉంటుంది. అందులో ఉన్న కెమికల్స్ బ్లడ్లో కలిసిపోతాయి. కలిసిపోయి దాని నుంచి మొత్తం బాడీలో ప్రతి ఆర్గాన్స్కి, అంటే టొబాకో వల్ల ఈ క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు. ఏ క్యాన్సర్కైనా టొబాకో ఒక రీజన్ అవుతుంది, అంత స్ట్రాంగ్ అసోసియేషన్. ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఒక హ్యాబిట్ మానేస్తే ప్రపంచం బాగుపడుతుంది ఏంటి అంటే బిట్వీన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఐ పిక్ స్మోకింగ్. అదే కంపల్సరీగా ఆపమని చెప్తాను. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరే చెప్పారు టొబాకో అని చెప్పి, చాలామందిని మనం చూస్తూ ఉంటాం విలేజెస్లో కానీ, చదువుకొని వాళ్ళు లేదు పని చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ టొబాకో తింటూ ఉంటారు, గుట్కా, పాన్ పరాక్ ఇలా తింటూ ఉంటారు కదా. అయితే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనం స్మోకింగ్తో కంపేర్ చేసుకుంటే కనుక? కాంటాక్ట్ వల్ల, అదే హై కాన్సన్ట్రేషన్లో ఇక్కడ ఉండడం మూలంగా ఓరల్ క్యాన్సర్స్, బకల్ మ్యూకోజా, టంగ్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ టెరిబుల్గా వస్తాయండి. చాలా ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ కన్నా కూడా ఒక రవంత ఎక్కువని చెప్పుకోవాలి. ఓకే సార్. అయితే స్మోక్ చేసే వాళ్ళకన్నా కూడా పక్కనున్న వాళ్ళు పీల్చడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాం, మనం వింటూ ఉంటాం కదా. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే నిజంగా స్మోక్ చేసే వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఆ గాలి మనం పీల్చడం వల్ల కూడా మన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. ప్యాసివ్ స్మోకింగ్ అంటారు దీన్ని. కానీ స్మోకర్స్ కన్నా ఎక్కువ కాదు, కానీ ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది. సో ఊపిరితిత్తుల క్యాన్సర్స్లో ఈరోజు కూడా నెంబర్ 1 యాక్టివ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. నెంబర్ 2 రేడాన్ గ్యాస్ అంటాం. రేడాన్ గ్యాస్ అంటే మనకి ఒక రేడియో యాక్టివ్ న్యాచురల్ గ్యాస్ అన్నమాట. మనకి ఈ మాల్స్లోను ఇలాంటి చోట్ల ఎక్కడైతే సర్క్యులేషన్ జరగదో అక్కడ అది అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది.